బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమెరికా ఇజ్రాయెల్ మధ్య యుద్ధం. ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్తో యుద్ధం బయోవర్క్ దారి తీయబోతోందా? ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటున్న క్రమం. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది అది. ఇంతవరకు టెక్నాలజికల్ వార్ని చూసాం, లేకపోతే వార్ఫేర్స్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెర్షన్స్ని చూసాం. కానీ ఇప్పుడు ఇంకొక కొత్త విధానంతో ఇజ్రాయెల్ ఇరాన్ మీద విరుచుకుపడే ప్రయత్నం చేస్తోందా? దీని గురించి మాట్లాడుకోబోతున్నాం. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. లెబనాన్ మీద భీకర దాడికి పాల్పడిందనేది వినిపిస్తున్నమాట. ఇరాన్తో యుద్ధం వేళ ఇజ్రాయెల్ సంచలన నిర్ణయం తీసుకుందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. లెబనాన్ అవుననే అంటోంది. దక్షిణ లెబనాన్లోని నివాస ప్రాంతాలపై డేంజర్ వైట్ ఫాస్ఫరస్ ప్రయోగించింది ఇజ్రాయెల్. ఈ మేరకు సంచలన విషయాలు బయటపెట్టింది హ్యూమన్ రైట్స్ వాచ్. మార్చి 3, 2026 లెబనాన్ యెహ్మోర్లోని ఇళ్లపై వైట్ ఫాస్ఫరస్ బాంబులు వేసినట్లు ఆధారాలని ఇక్కడ వెల్లడించడం జరుగుతోంది హ్యూమన్ రైట్స్ వాచ్. గాలిని తాకగానే అంటే ఆక్సిజన్ కాంటాక్ట్లోకి రాగానే మండిపోతుంది. అర్థమవుతోందా? ఆక్సిజన్ ఎప్పుడైతే దీనికి కాంటాక్ట్లోకి వస్తుందో వెంటనే మండే స్వభావం దీనికి ఉంటుంది. కెమికల్ రియాక్షన్ కింద మాట్లాడుకుంటాం. మనుషుల చర్మాన్ని తాకగానే ఎముకల వరకు కాల్చేసే గుణం దీనికి ఉంటుంది. అయితే అసలు ఈ వైట్ ఫాస్ఫరస్ని ఎక్కడ వాడతారు? దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం. అసలు ఇంతకీ వైట్ ఫాస్ఫరస్ను ఉపయోగించే హక్కు అందరికీ ఉంటుందా? లేదు. వైట్ ఫాస్ఫరస్ ఆయుధాల వాడక అంతర్జాతీయ చట్టాల ప్రకారం నేరం. అంటే వైట్ ఫాస్ఫరస్ని ఆయుధాల వాడకంలో వాడడం అంటే ఆయుధాల్లో ఉపయోగించడం ఇంటర్నేషనల్ లాస్ ప్రకారం నేరం. ఇంకోవైపు యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తోంది ఇజ్రాయెల్. లెబనాన్ నుండి బీరుట్పై భీకర దాడులకు పాల్పడుతోంది. హెజ్బుల్లా స్థావరాలను ఇజ్రాయెల్ భారీ దాడులు పాల్పడి వాటిని ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తోంది. అందుకే ఇజ్రాయెల్ లొకేషన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి అక్కడ ప్రజల్ని ఖాళీ చేయమంటుంది. బీరుట్లో ఉన్న ప్రజల్ని ఖాళీ చేయమంటోంది. బీరుట్లో ప్రజలు ఖాళీ చేయకపోవడం కారణంగానే ఈ ప్రయోగానికి వెళ్ళిందా? వైట్ ఫాస్ఫరస్ను ప్రయోగించిందా? అండ్ దీని రియాక్షన్స్ ఎలా ఉంటాయి? ఎన్ని రోజుల వరకు ఉండే అవకాశం ఉంటుంది? దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. యుద్ధం రోజుకి మరింత తీవ్రతరం అవుతున్న వేళ లెబనాన్పై వైట్ ఫాస్ఫరస్ను ప్రయోగించింది ఇజ్రాయెల్ అంటూ ఇటు హ్యూమన్ రైట్స్ వాచ్ సంచలన విషయాలను బయటపెట్టింది. లెబనాన్పై ఇజ్రాయెల్ వైట్ ఫాస్ఫరస్ బాంబును ప్రయోగించినట్లు వస్తున్న వార్తలకు సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. హ్యూమన్ రైట్స్ వాచ్ అనే సంస్థ ఈరోజు ఒక నివేదికను విడుదల చేస్తుంది. ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ లెబనాన్ అంటే సదరన్ లెబనాన్లో అక్కడున్న నివాస ప్రాంతాలపై చట్టవిరుద్ధంగా వైట్ ఫాస్ఫరస్ను ప్రయోగించిందని చెప్పి ఆరోపిస్తోంది. దక్షిణ లెబనాన్లోని యెహ్మోర్ అనే ప్రాంతంలో ఆరోపణ ఏంటి? ఇజ్రాయెల్ సైన్యం ఈ ఊర్లో ఇళ్లపై వైట్ ఫాస్ఫరస్ నింపిన ఆర్టిలరీ షెల్స్ను ప్రయోగించింది. అంటే ఇవి గాల్లోనే పేలే ఈ బాంబుల వల్ల గ్రామంలోని ఇళ్లకు, కార్లకు మంటలు అంటుకున్నట్లు హ్యూమన్ రైట్స్ వాచ్ చెప్పుకొచ్చింది. నేను మళ్ళీ రిపీట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇజ్రాయెల్ సైన్యం ఏం చేస్తుందంటే ఈ ఊర్లలో ఇళ్లపై వైట్ ఫాస్ఫరస్ నింపిన ఆర్టిలరీ షెల్స్ను ప్రయోగించింది. ఈ ఆర్టిలరీ షెల్స్ ఎప్పుడైతే పేలుతాయో ఆక్సిజన్ కాంటాక్ట్లోకి రాగానే ఇవి మండే స్వభావానికి లోనవుతుంది. దాంట్లో ఉన్న కెమికల్ గాల్లోనే పేలే ఈ బాంబుల కారణంగా గ్రామంలోని ఇళ్లకు, కార్లకు మంటలు అంటుకున్నట్లు HRW హ్యూమన్ రైట్స్ వాచ్ చెప్పుకొచ్చింది. గాలిలో తెల్లటి పొగతో కూడిన పదార్థం వైట్ ఫాస్ఫరస్. ఆ పదార్థం పడుతున్న ఫోటోలను, వీడియోలను తాము పరిశీలించామంటూ అదే నివాస ప్రాంతాలపై పడ్డాయని చెప్పి హ్యూమన్ రైట్స్ వాచ్ చెప్పుకొస్తోంది. మిసైల్స్ చూసాం, డ్రోన్స్ని చూసాం. అండ్ దాంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి అమెరికా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయం తీసుకొని ఖమీనీపై దాడికి పాల్పడిన తర్వాత ఇంటెలిజెన్స్ వార్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ ఇప్పుడు బయోవార్కి వెళ్ళబోతోందా? ప్రస్తుతం బయోవార్కి ఇజ్రాయెల్ దారి తీసిందా? ఇది నేనంటున్న మాట కాదు. ఈ వార్త విన్నా చూసినా ఇదే అనుమానం కలుగుతుంది. దీంట్లో ఏం చెబుతోంది హ్యూమన్ రైట్స్ వాచ్? వైట్ ఫాస్ఫరస్ని అయితే వాళ్ళు ప్రయోగించారు, ఇజ్రాయెల్ ప్రయోగించడం జరిగింది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం నేరం. మరి ఇజ్రాయెల్ ఎప్పటికొచ్చి రియాక్ట్ అయిందా? నో, రియాక్ట్ కాలేదు. దీని గురించి మాట్లాడుకుందాం. అసలు ఏంటి వైట్ ఫాస్ఫరస్? ఎందుకు ఇదంతా డేంజర్ అని మాట్లాడుకుంటే ఇది ఒక కెమికల్ సబ్స్టెన్స్, లేకపోతే కెమికల్ రసాయన పదార్థం ఏదో అనుకుందాం. ఇది ఆక్సిజన్తో కలిసిన వెంటనే మండుతుంది. ఏకంగా 815 డిగ్రీల సెల్సియస్ వరకు కూడా ఉంటుంది ఇది. దాంతోపాటు ఇంకా మాట్లాడుకుంటే దీనికి సంబంధించి
ఒక మనిషి చర్మానికి తగిలితే ఎముకల వరకు కాలిపోయే ప్రమాదం ఉంటుంది, అంత కాల్చేస్తుంది. కాలిన గాయాలు మళ్ళీ మళ్ళీ మండుతూనే ఉంటాయి. ఆక్సిజన్ తగిలినంతసేపు ఆ గాయాలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఆ తర్వాత దీని పొగ పీల్చడం కారణంగా బ్రీతింగ్ ఇష్యూస్ రావచ్చు. దాని లోపల అంటే బాడీలో ఉన్న ఆర్గన్స్, అవయవాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. మరి ఇంత ప్రమాదం ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ లాస్ ఏమంటున్నాయి, అంతర్జాతీయ చట్టాలు ఏం చెప్తున్నాయి? మనం మాట్లాడుకున్నట్టుగా గాల్లో తాకగానే ఇది మండుతుంది కాబట్టి, సెల్ఫ్ ఇగ్నైటింగ్ మాట్లాడుకుంటున్నారు కాబట్టి, ఇది గాల్లో ఆక్సిజన్తో సంబంధం రాగానే మండిపోతుంది, అంటే ఆక్సిజన్తో కాంటాక్ట్లోకి రాగానే మండిపోతుంది. ఇది దాదాపు 800 డిగ్రీల సెల్సియస్ నుంచి 2500 డిగ్రీల సెల్సియస్ వరకు కూడా మండుతుంది. అంటే ఇనుమును కూడా కరిగించగలదు ఇది, దీనికి అంత సత్తా ఉంది. ఎముకల వరకు కాల్చేస్తుంది, ఎముకలు కూడా కాలిపోతాయి. ఆ తర్వాత ఆర్పడం దాదాపు అసాధ్యం. చర్మం నుంచి కండరాల వరకు, ఆ తర్వాత ఎముకల వరకు మొత్తం మనిషిని ఒక విధంగా చెప్పాలంటే నిలువున కాల్చేస్తుంది. అక్కడే నీటితో ఆర్పే ప్రయత్నం చేసినా, ఎందుకంటే నీటిలో కూడా అది ఆక్సిజన్ ఉంటుంది కదా, దాంట్లో H2O ఆక్సిజన్ ఉంటుంది కదా. సో దాంతో వెంటనే అది ఇబ్బంది అవుతుంది, అక్కడ కూడా ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది. అంటే గాల్లోకి కాంటాక్ట్లోకి వెళ్ళినా మండే స్వభావమే, దాంతోపాటు నీటితో కాంటాక్ట్లోకి వెళ్ళినా మండే స్వభావమే, ఆక్సిజన్తో కాంటాక్ట్ ఉండడం కారణంగా. ఇంకా మాట్లాడుకుంటే కనుక ఇది ఏకంగా మనుషుల మీద తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఇది మండుతూ ఉంటుంది ఎప్పటి వరకు, ఆక్సిజన్ కాంటాక్ట్ వచ్చినంత వరకు కూడా. సో దీనికి ఆక్సిజన్ కాంటాక్ట్ని కట్ చేసినంత వరకు కూడా ఇది మండుతూనే ఉంటుంది. కోర్స్ గాల్లో ఇప్పుడు ఇలా ఉంది, మనం పీల్చగలుగుతున్నాం అంటే ఆక్సిజన్ ఉండడం కారణంగానే. ఒకసారి మీకు అది AI రిప్రజెంటేషన్ విజువల్స్తో కొన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాము. ఒకసారి ఒక తెల్లటి పొగ, అదిగో మీరు చూడొచ్చు, ఆ తెల్లటి పొగే వైట్ ఫాస్ఫరస్ అంటూ కూడా చెబుతూ ఉన్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. ఆ విజువల్ని మీరు చూడొచ్చు, ఒక తెల్లటి పొగ ఆ ప్రాంతంలో ఆవరించేస్తుంది. దీని ప్రభావం ఎలా డిసైడ్ చేస్తారంటే, ఇది రిలీజ్ చేస్తున్న హైట్, ఇది ఎంత ఎత్తు నుంచి రిలీజ్ చేయడం జరిగింది, దాంతోపాటు ఎంత విస్తారంగా దీన్ని ఆ హైట్ బట్టి బేస్ అవుతుంది, ఎంతవరకు విస్తరించింది అనే దాన్ని బట్టి ఆ ప్రభావ తీవ్రత అనేది బేస్ అయి ఉంటుంది. ఊపిరితిత్తులపై కూడా దీని ప్రభావం చూపిస్తుంది. సాధారణంగా వైట్ ఫాస్ఫరస్ మండుతున్నప్పుడు వెలువడే ఆ దట్టమైన పొగ, తెల్లటి పొగ చాలా విషపూరితంగా ఉంటుంది. దీన్ని పీల్చడం కారణంగా ఊపిరితిత్తులు దెబ్బతింటాయి, శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది, మన ఇంటర్నల్ ఆర్గాన్స్ బర్న్ అయిపోయే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇంకా వాటిని ఆర్పడం అనేది అసాధ్యం, ఎందుకంటే మంటను ఆర్పాలంటే మళ్ళీ ఆక్సిజన్, H2O వాటర్ కావాలి, మళ్ళీ నీళ్ళు పోస్తే ఆక్సిజన్ కాంటాక్ట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ మండుతుంది అది. సో దీన్ని ఆర్పాలంటే ఆక్సిజన్ అందకుండా తడిమట్టి లేకపోతే స్పెషల్ కెమికల్స్ని వాడాల్సి ఉంటుంది. ఒకవేళ ఆర్పిన పైన ఉన్న తడి ఆరిపోయి మళ్ళీ ఆక్సిజన్ తగలగానే అది మళ్ళీ మండడం మొదలు పెడుతుంది, ఆర్గాన్స్ ఫెయిల్యూర్ అవుతాయి. గాయాల కారణంగా ఈ కెమికల్ మన బ్లడ్లోకి చేరితే లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది, కిడ్నీస్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంది, దాంతోపాటు హార్ట్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది, పూర్తిగా మనిషి ప్రాణాలకే ప్రమాదం. దాంతోపాటు పర్యావరణానికి ముప్పు. ఇది పడిన ప్రాంతాల్లో పంట పొలాలు, చెట్లు పూర్తిగా మాడి మసైపోతాయి. ఆ నేల చాలా కాలం వరకు నిరుపయోగంగా ఉంటుంది, విషపూరితంగా ఉంటుందని చెప్పుకోవాలి. మరి అలాంటిది ఈరోజు ఎందుకు ఇజ్రాయెల్ ప్రయోగించింది? ఇజ్రాయెల్ మాత్రం ఎక్కడ సమాధానం చెప్పట్లేదు దీని మీద. బట్ వినిపిస్తున్న మాట ఏంటంటే, ఇది కనుక కొంచెం తీవ్రతరం అయితే మా పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. ఎందుకంటే దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకున్న సందర్భంలో మనం కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నాం. ఏమని పూర్తి స్థాయిలో వైట్ ఫాస్ఫరస్ని వీళ్ళు ప్రయోగించారంటే, బట్ ఇరాన్ మాత్రం మేమేం చేయలేదనేది చెబుతోంది యాజ్ ఆఫ్ నౌ ఉన్న పరిస్థితుల్లో. బట్ జరిగిందనేది వినిపిస్తున్నమాట, హ్యూమన్ రైట్స్ వాచ్ చెబుతుంది దాని ప్రకారం. మరి ఎందుకు బీరుట్నే టార్గెట్ చేస్తుంది, సదరన్ లెబనాన్నే టార్గెట్ చేస్తుందంటే, ఇక్కడ ఒకటే చెప్తోంది ఇజ్రాయెల్, అంటే వైట్ ఫాస్ఫరస్ గురించి చెప్పట్లేదు, బట్ బీరుట్ని అక్కడ ప్రజలు విడిచిపెట్టేయాలి, మీరు ఖాళీ చేసేయాలి, అక్కడ వాళ్ళ టార్గెట్స్ ఉన్నాయి, హెజ్బుల్లా టార్గెట్స్ ఉన్నాయి. హెజ్బుల్లా ఎవరు అని చెప్పి కొంతమందికి డౌట్ రావచ్చు కాక, ఒకవేళ అలా ఎవరైనా కొత్త వాళ్ళకి డౌట్ వస్తే చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు ఇరాన్ ఉంది కదండి, ఇరాన్కి ప్రాక్సిస్ అంటే ఇరాన్కి మద్దతుగా వేరే దేశాలు ఉన్నవాళ్ళు, ఇప్పుడు పాకిస్తాన్కి మద్దతుగా ఉన్న కొన్ని దేశాలు ఉంటాయి కదా, పాకిస్తాన్కి మద్దతుగా కొన్ని ఉగ్రవాద సంస్థలు ఉంటాయి కదా, ఏది జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్, ఇటువంటి ఉంటాయి కదా వేరే దేశాల్లో అలాంటిది మాట.
సో ఆ కంపారిజన్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఆ ప్రాక్సీస్గా మాట్లాడుకుంటారన్నమాట. లెబనాన్లో హెజ్బుల్లా అనేది ఇరాన్కి ప్రాక్సీగా ఉంది. అక్కడి నుంచి ఇజ్రాయెల్ మీద దాడి చేస్తోంది. సో అక్కడ హెజ్బుల్లాని పూర్తిగా జీరో చేయాలి, హెజ్బుల్లా జాడనని లేకుండా చేయాలి. దానికోసం అక్కడ ప్రజల్ని ఖాళీ చేయమని చెప్పి గత కొన్ని రోజులుగా చెబుతూ ఉంది ఇజ్రాయెల్. కానీ అక్కడ ప్రజలు ఖాళీ చేయట్లేదు. బీరుట్లో ఎందుకు చేస్తారు? వాళ్ళు అక్కడ పుట్టింది, అక్కడే పెరిగి అక్కడే ఉన్నవాళ్ళు, వాళ్ళు కాస్త కోస్త డబ్బు సంపాదించుకున్నారు, అక్కడే తింటున్నారు, అక్కడే బ్రతుకుతున్నారు. వాళ్ళు ఖాళీ చేయమంటే వాళ్ళని ఖాళీ చేస్తారు. బట్ ఇజ్రాయెల్ ఆరోపణ ఏంటంటే వీళ్ళు ఆ పౌర నివాసాలని స్థావరాలుగా చేసుకొని అక్కడి నుంచి ఆపరేషన్స్ చేస్తున్నారు. యుద్ధంలో ఒకటి